దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, దైవ అనుగ్రహము కలిగి మరి దేవుని మాటలు మరి రెండో మెసేజ్గా మనం విందాము, దైవ కటాక్షం పొందుటకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండము 23వ అధ్యాయము సంఖ్యాకాండం 23వ అధ్యాయము 24వ వచనం. సంఖ్యాకాండము ఆడు సింహం వలె లేచును, అది సింహం వలె నిక్కి నిలుచును, అది వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు అది పండుకొనదు. ఈ వాక్యం మన వినికిడి దేవుడు ఆశీర్వదించునుగాక. మనం మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్ప. ఈ సమయంలో తండ్రి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న విషయాలను, అలానే ఆత్మీయంగా ప్రభా, మేము ఏ విధంగా నీ వాక్యములో నీ ప్రణాళికబద్ధంగా మేము సిద్ధపరచబడి రాకడకు ఏ విధంగా మేము నీ ఇదిగో ప్రభా, నీ జీవంలో పొందిన మేము, నీ శరీరంలో పాలు పొందిన మేము తండ్రి, ఎలాగ ప్రభా మేము ఉండాలో మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఏ విధంగా మేము గ్రహించాలో, నీ రాకడ సూచనలు ఏంటియో ఆ విషయాలన్నీ ప్రభా నీ వాక్యం ద్వారా ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మాలో నిర్లక్ష్య వైఖరి, అశ్రద్ధ, ప్రతి ఒక్క సోమరితనము మాకు అయ్యా ఎదురవుతున్నటువంటి ప్రభా నిద్రపోతనం ప్రతి దేశంలో దూరపరచబడుగాక. నీ జీవంతో, నీ ప్రభావంతో అయ్యా నీ ఉజ్జీవంతో మమ్మల్ని ప్రభా నింపబడే విధంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మార్పు దయచేయం, సంపూర్ణంగా సిద్ధపరచబడే విధంగా మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన విన్నందుకు వందనాలు అయ్యా. నీ కార్యాలతో ప్రబలుటకు సాయం చేస్తావని, మమ్మల్ని అలాగా సంధిస్తావని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము మనకు తెలిసిన విషయమే. మోయాబీ రాజు బారాకు, బేరు కుమారుడైనటువంటి బాలాం, అంతేనా? బిలాము ప్రవక్త ప్రవచిస్తున్నాడన్నమాట. తన తరపున ఈ యొక్క ఆశ్రయింపబడినటువంటి ఇజ్రాయెల్ ప్రజలను, వాళ్ళ బలగము, వాళ్ళ బలము, వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళకు దేవుడు వాళ్ళకు తోడై ఉండి వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆ ఆశీర్వాదం ఉన్నన్ని రోజులు వాళ్ళతో ఢీ కొట్టుకోవడము, వాళ్ళతో యుద్ధం చేయడము అసాధ్యము. కనుక వాళ్ళు శపించబడితే వాళ్ళు బలహీనం అయిపోతారు. తద్వారా వాళ్ళతో యుద్ధం పెట్టుకున్నప్పుడు, యుద్ధం చేసినప్పుడు వాళ్ళ మీద జయం పొందుకోవచ్చు, వాళ్ళను జయించొచ్చని వారి యొక్క మరి యాజకులు, వాళ్ళ యొక్క శకునగాళ్ళు చెప్పినప్పుడు, ఇదిగో వారి నమ్మినటువంటి యెహోవా దేవుడు ప్రవక్త ఎక్కడున్నారంటే వాళ్ళ మిద్యాని దాంట్లోనే ఒక బిలాము ప్రవక్త దొరికాడు. వెతకంగా తారసపడ్డాడు. ఆ బిలాము వచ్చి ఈ బారాకు రాజు తరపున ఇజ్రాయెల్ని చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ యెహోవా దేవుడు ఆ శాపానికి బదులుగా ఆశీర్వాదమును చేస్తూనే ఉన్నాడు, ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఈ ఆశీర్వదింపబడినటువంటి ప్రజలు, ఈ ఇజ్రాయెల్ ప్రజలను బిలాము ప్రవచిస్తున్న మాట ఇదిగో మూలవాక్యము 23వ అధ్యాయం 24. ఇదిగో ఆ జనము ఆడు సింహం వలె లేచును. సామాన్య జనము కాదది, ఆడు సింహం వలె లేచును. మీకు తెలుసా అండి, ఇప్పుడు ఉన్నటువంటి యుద్ధము హోరాహోర యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ ప్రజలకు, ఇరాన్ ప్రజలకు. మనము పాకిస్తాన్కు, ఇండియాకు యుద్ధం జరిగింది ఈ మధ్యనే, ఒక 15 రోజుల క్రితము, నెల రోజుల క్రితము. మన దేశము పాకిస్తాన్ మీద ఎందుకు పడుతుందంటే, మన టూరిస్ట్ వాళ్ళను దొంగ దెబ్బ తీశారు కదా. అప్పుడు పిఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపై కాశ్మీర్ మీద ఎల్ఓసి నుంచి వచ్చిన వారు కావచ్చు, ఎట్లా వచ్చారో మనకు తెలియదు.
మొత్తానికైతే టూరిస్ట్ వాళ్ళను హతమార్చినప్పుడు దాన్ని సవాలుగా తీసుకొని మన కేంద్ర ప్రభుత్వము మన భారతీయులందరూ సమ్మతముతో ఏం చేశారు చెప్పండి? ఆపరేషన్ సింధూర్ అంటే స్త్రీల యొక్క బొట్టును తూడ్చేశారు కదా, ఆపరేషన్ సింధూర్ అని చెప్పి ఒక యుద్ధము ఏర్పాటు చేశారు. అనతి కాలములోనే మన బలం ఏందో మన బలగం ఏందో చూపించాం. తద్వారా రాజీ పడ్డాం. ఫైర్ చీజ్ చేశారు కదా, అంటే కాల్పుల విరామణ చేశారు. ఇప్పుడు అది అట్లనే ఇజ్రాయిలును ఇరాను యుద్ధము జరుగుతుంది. ఆ యుద్ధానికి పేరు పెట్టి తెలుసా అండి? ఆపరేషన్ రైజింగ్ లయన్. ఏం ఆపరేషన్ చెప్పండి? లయన్. సో ఆ రైజింగ్ లయన్ అనే పేరు టైటిల్ ఇదిగో ఈ వాక్యం ఆధారంగానే. ఈ వాక్యము ఆధారంగానే గత వారములోనే మనము ఉదయకాల ప్రార్థనలో విన్నాం. వాళ్ళు ఇప్పుడు మామూలుగా ఉన్నారు, ఇప్పుడు ఆ సింహము లేచింది. రైజింగ్ లయన్ అనే పేరు మీద ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎందుకు ఇజ్రాయెల్ ప్రజలు ప్రతి దేశం మీద యుద్ధం చేస్తుంది? సగటు మనిషి ప్రశ్న. ఆ ప్రశ్న అన్యులకు జరగడమో సహజమో ఆ ప్రశ్నలు ఉన్నది కాబట్టే అందరూ ఇజ్రాయెల్ దేశం మీద ఫోకస్ చేశారు. యుద్ధం మీద ప్రపంచ దేశాలన్నీ అటువైపుగా ఫోకస్ చేసింది. ఎందుకు ప్రతి ఒక్కరితో జగడం పెట్టుకుంటుంది ఆ చిన్న దేశం? ఆ చూస్తే గింత ఉన్నది, చిన్నది, బుత్తమంతం అంటారా తెలంగాణ భాషలో? ఏమంటారు? ఇంత ముత్తమంతన ఏదో ఒకటి చిన్నది. అసలు గల్ఫ్ దేశాల్లో భూభాగం ఎక్కువగా ఉన్నది మాత్రము ఇరాన్ దేశం. సౌదీ అరేబియా కంటే ఇరాన్ దేశం. అన్ని దేశాలు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈజిప్షియన్ కావచ్చు, జోర్దాన్ కావచ్చు, సిరియా కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, ఒమన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఇరాక్ కావచ్చు, యూఏ కావచ్చు, యమన్ కావచ్చు, అలాగనే సౌదీ అరేబియా కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అలాగనే టర్కీ కావచ్చు, మొదలైనవన్నీ కంటే పెద్ద భూభాగము ఏరియా వైజ్ ఇరాన్. ఇరాన్ పెద్ద దేశం, గల్ఫ్ దేశాల కంటే పెద్ద దేశం. దాంతో పోల్చితే దీని భూభాగం ఎటు ఉండదు, చిన్న రవ్వంతగా ఎటో కార్నర్గా చెంది, కానీ అది పవర్ఫుల్గా ఉన్న దేశంగా మారిపోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ ప్రజలను, నా ప్రజలు అంటున్నా, నా దేశం మీదకి వస్తారా మీరు, నా రాజ్యం మీదకి వస్తారా అంటాడు. అంటే మిగతా వారందరూ ఆయన రాజ్యం కాదా? ఆయన రాజ్యమే, కానీ రక్షకుడు జన్మించుటకు ఆ దేశాన్ని ఏర్పరచుకోవడం ఒక మనిషిని. కల్లుల దేశం ఉన్న దేశం ఈనాడు ఇరాక్. ఆ ఇరాకులో ఊర్ అనే ఒక ప్రాంత పట్టణము నుంచి అబ్రహామును ఏర్పరచుకొని ఇదిగో మధ్యతర సముద్రం తీసుకొచ్చి ఒక వ్యక్తి నుంచి పెద్ద దేశంగా మార్చాడు. అంటే ఇజ్రాయెల్ దేశంగా ఆస్వాదించాడు. ఆ ఇజ్రాయెల్ దేశము ఈ ల్యాండ్ ఆఫ్ జుడాస్, ల్యాండ్ ఆఫ్ జైనిస్ట్ అని చెప్పి కొట్లాట చేసుకొని అక్కడ గల్ఫ్ దేశంలో మరి పాలస్తీనా ప్రాంతంలో మా భూభాగం అని వాళ్ళు అక్కడికి వచ్చారు. ఎవరు? జూష్ వాళ్ళే ఇజ్రాయెల్ ప్రజలు, వాళ్ళే యూదులు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ దేశాన్ని నా దేశం అంటున్నాడు. అంటే రక్షకుడు ఆ దేశంలో పుట్టించాడు దేవుడు. ఎందుకంటే అందరినీ ఆయన ద్వారా రక్షించుటకు ఆ దేశంలో రక్షకుడు యూదా గోత్రంలో జన్మించాడు. దేశమంతా ఆయనదే కానీ, ప్రపంచమంతా ఆయనదే కానీ ఆ దేశం ఎందుకంటే ఆ దేశంలో రక్షకుడు పుట్టించినందుకు నా దేశం అంటున్నాడు. అక్కడ దేవుడు ధర్మశాస్త్రమును ఏర్పాటు చేశాడు గనక దేవుడు ఆ ప్రజలను దేవుడు ఏర్పరచుకుని, ఒక వ్యక్తితో ఏర్పరచుకొని రక్షకుని పుట్టే విధంగా ఆ రక్షకుడి యొక్క వ్యక్తిత్వానికి సారాంశముగా ధర్మశాస్త్రం ఫస్ట్ ధర్మమును ఛాయగా నీడగా చూపించి అసలు రూపం క్రీస్తు పేరిట జన్మింపజేశాడు, ఉద్భవింపజేశాడు.
ఆ మధ్యతర ప్రాంతంలో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అందరూ ఆయన ద్వారా సృష్టింపబడిన వారు. దేవుడు అనేవాడు సర్వాంతర్యామిగా ఉండాలి, అంతటా ఉండవాలి. సృష్టికర్త అందరిని సృష్టించాలి. మతానికో, ప్రాంతానికో, కులానికో, వర్గానికో దేవుడైతే దేవుడు ఎందుకు అవుతాడండి? ఆ దేవుడు మరి నా దేశం అన్నాడంటే నా చిత్త ప్రకారంగా అక్కడ నేను ఏర్పరచుకున్న స్థలములో నేను కోరిన ప్రణాళికగా నేను అక్కడ చేసుకుంటాను. కాబట్టి అది నా స్థలము, నా దేశము, నా ప్రజలు అంటున్నారు. ఆ ప్రజల్లోని రక్షకుడు పుట్టించి ఆయనను బట్టి ఏమని తెలుసా? భూదిగంతలు నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందిన వారందరూ ఆయన వారు అవుతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు ఒక విషయం తెలుసుకోండి. దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ముందే ధర్మశాస్త్ర ప్రకారంగా ధర్మశాస్త్రము కానీ, ప్రవచనము కానీ, ప్రవచనం కానీ, వేదాలు కానీ, మరి వేద అంటే ఏంటిది? బైబిల్ పరిభాషలో వేదాలు అంటే దేవుని యొక్క జీవ వాక్యం. ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము దేవుడు వాళ్ళకు బయలుపరిచినమాట. కాబట్టి ఆ బయలుపరిచినటువంటి దేశము తనకు ఇష్ట ప్రకారంగా ప్రణాళికగా ఏర్పరచుకున్న దేశములో దేవుని మాట వినప్పుడు వాళ్ళని చెదరగొట్టాడు. ఎవరినైనా ఏర్పరచుకున్న వారైనా రక్షించుకున్న వారినైనా దేవుని మాట వినకపోతే చాలాసార్లు చెప్పిస్తాడు. ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, యాజకుల ద్వారా, అలాగనే ధర్మశాస్త్ర ఉపదేశకులు శాస్త్రుల ద్వారా హెచ్చరిక చేస్తే ఎవరు వినకపోతే ఏం చేస్తాడు? అన్యులకు వదిలి పెడతాడు అనమాట. అన్ని దేశంలో అందరికీ ఎలాగా వ్యతిరేకంగా చెట్టుకు పుట్టకు మొక్కే సృష్టికర్తను బంద్ చేసి ఎవరికి వారికి తోచిన వారి మధ్యలో వాళ్ళని చెదరగొట్టే విధంగా చేశాడు. వాళ్ళను 1948 సంవత్సరంలో అక్కడ జియోనిస్టులు వచ్చారు. అంటే సియోను వాసులు వచ్చారు, యెరూషలేము వాసులు వచ్చారు. సియోన్ అంటే ఏంటిది? ఉపమాన రీతిగా యెరూషలేం అంటే సియోన్. ఆ సియోన్ వాళ్ళని ఏమనంటే జియోనిస్టులు అంటారు. గుర్తుపెట్టి ఇంగ్లీష్లో జియోనిస్టులు అంటే ఏంటిది? సియోను వాసు. వాళ్ళే యూదులు, వాళ్ళే ఇజ్రాయెల్ ప్రజలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రెండుగా దేశాలుగా అయిన తర్వాత ఇజ్రాయెల్ దేశము లోకంలో కలిసిపోయింది, అన్యులో కలిసిపోయినప్పటికీ దాంట్లో భక్తి పరులందరూ యూదా జనాంగానికి చేరిపోయారన్నమాట. యూదులనే దేవుడు ఎక్కువ చేస్తున్నాడు. ఎందుకంటే యూదుల నుండి ఒక ప్రముఖుడు రావాలి. యూదా గోత్రం నుంచి ప్రముఖుడు అంటే దావీదు వచ్చాడు. దావీదు కుమారుడుగా దేవుని చిత్తానుసారంగా పరిపాలించినటువంటి, ఇష్టడుగా పరిపాలించినటువంటి దావీదు సింహాసనం కూర్చోవటానికి ఎవరు వచ్చారు? దావీదు కుమారుడుగా యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ పరమ యెరూషలేము, ఆ పరమ సొలొమోను వచ్చాడు. కాబట్టి ఆ ప్రముఖుడు ఆ గోత్రం నుంచి వచ్చాడు. కాబట్టి యూదా గోత్రము ఎక్కువ హైలైట్ అయిపోయింది. అన్నదమ్ముల కంటే ఎక్కువ హెచ్చింపబడ్డాడు. ఆ హెచ్చింపబడము ద్వారా యూదా దేశం అయిపోయింది. ఇప్పుడు అందరూ ఆ యూదా దేశంలో అందరూ బెంజమిన్ వాళ్ళు ఉన్నారు. ఆ మిగతా 11 గోత్రాలు కలగలిసిన సమూహముగా అందరూ ఆ అయినటువంటి యూదా గోత్రం పేరే పిలువబడుతున్నారు. వారే ఇజ్రాయెల్ ప్రజలుగా అయిపోయారు. మీరు ఈ 2 దేశాలుగా చెదిరిపోయిన వారందరినీ దేవుడు మళ్ళా తిరిగి అందరిని సమకూర్చినప్పుడు యాకోబు సంతతిగా, యాకోబు ప్రజలుగా సమకూర్చిన వారందరూ ఇప్పుడు యూదా దేశంగా అయిపోయారు. అలానే అన్ని గోత్రాలు ఉన్నారు. మనిషి గోత్రం ఉంది, ఎఫ్రాయిం గోత్రం ఉంది, అషర్ గోత్రం ఉంది, గాదు గోత్రం ఉంది, దాను గోత్రం ఉంది, జబులోను గోత్రం ఉంది, ఇస్సాకారు గోత్రం ఉంది, బెంజమిన్ గోత్రం ఉంది, రూబెన్ గోత్రం ఉంది, నఫ్తాలి గోత్రం ఉంది. అన్ని గోత్రాలు కలిగిన సమాహారమే యూదా గోత్రముగా, యూదా దేశముగా పిలువబడుతున్నారు. హల్లెలూయా. యూదా గోత్రము ఫార్మేషన్ అయిన తర్వాత
గల్ఫ్ దేశంలో ఎవరికి ససేమరా వీళ్ళంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళు, చెదిరిపోయిన వారు, చరిత్ర పుట్టలో కలగలిసిపోయిన వారు మళ్ళా నా దేశం అని, మా ల్యాండ్ అని, ల్యాండ్ ఆఫ్ జూడాస్, ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయిల్, ల్యాండ్ ఆఫ్ దేవుని ప్రజలదని వచ్చి ఇప్పుడు ఆక్రమించుకుంటున్నారేంది అని పాలస్తీనా వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు ఆ పాలస్తీనానికి మద్దతు పలికిన ప్రతి దేశం, ఎందుకంటే పాలస్తీనా ఇస్లాం సహోదరులు కాబట్టి ఇస్లాము దేశాలుగా ఉన్న గల్ఫ్ దేశాలన్నీ అది ఆక్రమముగా మా మధ్యలో చొరబడ్డదని దాని దేశంగా గుర్తించలేదు. అయినప్పటికీ ఐక్యరాజ్య సమితి చొరవతో, జోక్యముతో అప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వము వారికి షరతులతో భూభాగం పంచి వెళ్ళిపోయారు. అది ఐక్యరాజ్య సమితి యొక్క నియంత్రణలో అది ఒప్పందం ప్రకారం నడుస్తున్నప్పుడు దాని భూభాగము, దాని పరిమితిగా ఉన్నటువంటి ఆ జూష్ ఎక్కడెక్కడో దేశాలు చెదిరిపోయిన వారందరూ రోజు రోజుకు సంవత్సరము ఎక్కువ మంది వస్తున్నప్పుడు అక్కడ కలహాలు స్టార్ట్ అయినాయి. అది ఏర్పడిన తెల్లారి నుంచి యుద్ధం మొదలైందనమాట. ఈజిప్షియన్తోని, సౌదీతోని, లెబనాన్తోని, సిరియాతోని, ఇరాక్తోని, అయినా అది సింగిల్ గెలిచిందనమాట. 6 దేశాలతో కొన్ని రోజులకి, కొన్ని నెలలకి అది గెలిచింది. అది ఎప్పుడైతే నేషన్గా ఫామ్ అయిందో, రూపాంతరం చెందిందో, ఏ దేశం గల్ఫ్ దేశం దాంతో పెట్టుకున్నా అది గెలుస్తుందండి. ఎందుకంటే దేవుడు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఆ దేశము అన్ని దేశాలతో పెట్టుకోవడం అంటే, ఇజ్రాయెల్ దేశాన్ని తూర్చిపెడతాం భూమి మీద లేకుండా, దాని యొక్క చిత్రపటం మ్యాప్లో, పొలిటికల్ మ్యాప్లో లేక ప్రపంచ పటం నుంచి వెళ్ళి, ప్రపంచ మ్యాప్ నుంచి వెళ్ళి దాన్ని మొత్తం తీసేస్తామని కంకణం కట్టుకుంటున్నారన్నమాట గల్ఫ్ దేశస్తులు, అరబ్ దేశస్తులు. దాని మీద ద్వేషం పెంచుకొని ప్రపంచంలో వాళ్ళు ఉండనుకుండా వాళ్ళని చంపేస్తాం, ప్రపంచ పటం నుంచి వాళ్ళని తుడిచేస్తామన్నప్పుడు వాళ్ళకు ఆత్మాభిమానం ఉన్నవాళ్ళు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, మా కర్మగాలు దేవుని మాట వినకపోతేనే మాకు ఈ దుర్గతి కలిగి ఇప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి మాకు బుద్ధి ఇచ్చి ఎట్లా మారుమనసు వస్తుంది అట్లా మా భూభాగానికి వచ్చినప్పుడు మేము నిలబడుతూ దేవుని కృపలో ఆ ధర్మశాల ప్రకారంగా మా జీవితాలను కట్టుకుంటూ ఆ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నాం. అలాంటి వారిని మా భూమి మీద లేకుండా చేస్తామంటే మాకు ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు మేము ఎలా సహించేది? అందుకోసం మాకు దేవుడు తోడున్నాడు కాబట్టి ఆయన ఉన్నవాడు అనువాడు ఆయన చెప్పిన మాట మేము నమ్ముచున్నాం, వాగ్దానం చేపడుతున్నాం అని చెప్పి వాళ్ళని తీసేస్తున్నాం, మిమ్మల్ని తీసేస్తామన్న వారితో తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్తున్నారు. కావాలని ఇజ్రాయెల్ దేశం ఎప్పుడు కానీ యుద్ధానికి పోదండి. కావాలని అయిందని కాందానికి కయ్యానికి కాలు తువ్వేది కాదు. అయితే అపార్థము మన దేశం కానీ ప్రపంచ దేశాలు నీతికి, ధర్మానికి, పరిశుద్ధతకు, సత్యానికి, నిజాలు అన్ని అపార్థాలు చేసుకునే ఎక్కువ ఉంటాయి. అపార్థం నలుగురు ఏది మాట్లాడితే అదే మాట్లాడతారు. వాస్తవికంగా ఎవరు నమ్మటానికి మనసు ఉండదు. వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళ మత గ్రంథాల ప్రకారంగా, వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తే అటే ఏకీభవించే విధంగా మాట్లాడుకునే ప్రజాస్వామ్య ప్రజలు ఎక్కువ అధిక శాతం ఏది మాట్లాడుతారు అదే సత్యమైనట్టుగా, అదే నీతి అయినట్టుగా, అదే మరి ధర్మమైనట్టుగా మాట్లాడతారు. కానీ సత్యము, ధర్మము కానీ, సత్యము కానీ, క్రమము కానీ దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ క్రమం, అక్కడ సత్యం, అక్కడ నీతి ఉంటుంది. మరి ఇజ్రాయెల్ పక్షంలో దేవుడు ఉన్నాడు. అది ఎవరు కాదన్నా, అవునన్నా, లేదన్నా, ఏకీభవించకున్నా వాళ్ళ కర్మ. ఇది దేవుడు చెబుతున్న మాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు అమెరికా ఊరికనే ఏకీభవిస్తలేదు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలని, అక్కడి నుండి రక్షణ పుట్టాడని, ఆ రక్షకుని ద్వారా మనకు రక్షణ వచ్చింది యేసయ్య. వాళ్ళేమో నమ్ముతలేరు కానీ మనం నమ్మాము. కానీ ఆ దేశము
ప్రేమించమన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచే పరిశుద్ధ గ్రంథం వచ్చింది, ధర్మశాస్త్రము వచ్చింది. అక్కడి నుండే యేసయ్య రక్షణ పొందాడు, యేసయ్య రక్షకుడు పుట్టాడు అని చెప్పి క్రైస్తవులకు మరి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. అంటే ఆ దేశాన్ని అభిమానం, ప్రేమ ఉంటుంది. పైపెచ్చు ఆ దేశం కోసం ప్రార్థన చేయమన్నాడు, యెరూషలేము కోసము ప్రార్థన చేయమన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ యెరూషలేము, ఆ యొక్క దేశము మనకు గడియారం, దేవుడిచ్చిన మనకు గడియారం, దేవుడి గడియారం అన్నమాట. ఆ దేశం ఎట్టెట్లా ఎదుగుతుందో, ఎట్టెట్లా ఫామ్ అవుతుందో అట్లా మాకు గడియారం అన్నమాట. దేవుడు రాకడ సూచనలు కనబడతాయి. హలో, యేసయ్య రాకడ సూచనలు కనబడతాయి. ఆయన రాకడ కొన్ని సూచనలు పెట్టాడు. ఆ సూచనలకు యొక్క అనుగుణంగా గడియారం అంతా, ఆ ముళ్ళంతా ఆ దేశం చుట్టే తిరుగుతానమాట. దేవుడు రాకడ యొక్క సూచనలన్నీ ఆ దేశాన్ని నిశితంగా పరిశీలిస్తే యేసయ్య రాకడ మనం గైకొంటాం. ప్రపంచం యొక్క సూచనలు మనము అంతిమ కాలములో అంత్య దినాలు సంభవించేటువంటి సంభవాల యొక్క వివరణాత్మకంగా మనకు ఖచ్చితంగా తెలుసుకుని దేవుడు రాకడ సిద్ధపడే విధంగా ఉంటాం. కాబట్టి ఆ దేశం కోసం వినటంలో మనకు మనసు అయింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇజ్రాయెల్ దేశమును చూసినప్పుడు దేవుని గడియారమని, మనకు గడియారమని తరచుగా వింటుంటాం, ఇప్పుడు కూడా వింటున్నాం. అయితే ఒక విషయము, రైజింగ్ లయన్ అని ఎందుకు పెట్టుకున్నారంటే, వీళ్ళు ఎంతగా తన మానం తను ఉన్నా కూడా గిచ్చిగా గాయం పెట్టుకుంటారండి గల్ఫ్ దేశస్తులు. కాబట్టి అది గిచ్చి గాయం పెట్టుకున్న వారికి అర్థం కాదు కదా. అర్థమవుతుందా? మా టీచర్ చెప్పేదన్నమాట, అత్త కోడల విషయం మీకు తెలిసే విషయం. అత్త ఏమో బజార్కి ఎక్కే విధంగా, అంటే బజార్లో అంటే అంటే ఎట్లా కూర్చుంటుంది అంటే ద్వారంలో కూర్చుంటుంది. బజార్ అంటే వేరే అనుకునేది తప్పుగా కాదు. ఆమె ద్వారం దగ్గర కూర్చుంటే, గేట్ దగ్గర కూర్చుంటుంది. పెద్ద మనిషి అయింది కాబట్టి, కొడుకు తల్లి కాబట్టి, ఎంత లక్ష వరాలు ఇచ్చిన కోడలు బిడ్డగా చూడరు, బిడ్డను కోడలుగా చూడరు. తినపండే టైపు బిడ్డలు ఉన్నా బిడ్డ నా బిడ్డ అంటారు, కానీ అదే కోడలను అయితే ఉండదు. అయితే కోడలు కూడా అంటే ఇరువురికి మిస్టేకులు ఉంటాయి. ఒకటే నేను వత్త వైపు చూసుకుంటలేను, ఓ దిక్కు కోడల వైపు కాదు, ఎటు న్యాయం ఉంటే అచ్చే మనం దేవుని బిడ్డలకు కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అయితే అత్తతనం బయటపడుతుంది ఎక్కువ శాతం ఏ ఇంట్లో అయినా, సాధారణంగా జనరల్గా. కాందానికి అయిన దానికి కొడుకు తల్లి కాబట్టి కోడలను ఓకే రోస్ట్ చేస్తుంది. అంటే ఏం చేస్తుంది? మాటలతో యుద్ధం చేస్తుంది, అంటే నోరు ఎక్కువ ఉంటుంది కాబట్టి. అయితే కోడలేం చిన్నదేం కాదు. అయితే అత్త నోరు ఎక్కువ చేసిన కొద్దీ అప్పుడప్పుడు గడ్డ చూపిస్తుంది ఆ కోడలు. ఈ గడ్డ చూపించేదంతా లోకానికి తెలియదు, అత్త చెప్పే మాటలు లోకానికి తెలుస్తుంది. ఒకసారి గంట చూపిస్తుంది, ఎక్కువ మాట్లాడతావు అనుకో తింటానే అవి ఇంకెక్కువ పెంచుతానమాట. అది 10 మందికి తెలిసిపోతానమాట అత్త గయ్యాడుదని. కోడల వరుస, కోడల విషయము తెలుస్తుందా? ఇప్పుడు గట్లనే ఉన్నది ఇజ్రాయెల్ ప్రజల యొక్క పరిస్థితి. ఆ యుద్ధమే కనబడుతుంది, కానీ ఆ యుద్ధము వెనకాల గిచ్చి కళ్ళం పెట్టుకుంటారు అనేది తెలుస్తలేదు ఎవరికి, దేశానికి. వాళ్ళ వార్నింగ్లు, వాళ్ళ హెచ్చరికలు, మేము తుడిచిపెడతాం, నేను నలిపేస్తాం, నలిలాగా తీసేస్తాం ఏమనుకుంటున్నారని వాళ్ళ కన్నెరతనము, వాళ్ళ యొక్క మూర్ఖత్వము, వారికి బెదిరింపులు, వారిని తీసేస్తామని ఇవి కనబడతలే ప్రపంచానికి. కానీ అందరితో యుద్ధం పెట్టుకుంటుంది చూడు, అత్తలాగా చూస్తుంది ఎవరు? ప్రపంచమంతా ఇజ్రాయెల్ దేశాన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జనరల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. అంత ఇట్లే ఉంటుంది ఇంట్లో అని కాదు. ఒకసారి ఒక ఇంట్లో అత్త మూర్ఖత్వంగా ప్రవర్తించే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కసారి ఏమో ఒక ఇంట్లో ఏమో ఆ కోడలు మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏదైనా ఎవరైనా న్యాయంగా ఓపికగా సర్దుకొని బదులుకొని కుటుంబాన్ని
నోట్ల మాట బయటపడకుండా పెద్ద మనసుతో సవరించుకొని పోయేవారే పెద్దవారు, తెలుసా? అర్థమవుతుందా అండి? కాబట్టి నేనేదో అతవైపున లేకపోతే కోడల వైపున అని అనుకోకండి. ఎవరు అన్యాయం ఉంటే వాళ్ళని ఖండించాల్సిందే, ఎవరు క్రమం ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాల్సిందే. సరేనా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇజ్రాయెలు ఈ గల్ఫ్ దేశము మూర్ఖంగా వాళ్ళ పట్ల అమర్యాదగా దూషణంగా చేస్తున్నది కనబడుతున్నది, కానీ అది యుద్ధానికి పోతున్నది మాత్రం కనబడుతుంది ప్రపంచానికి. ఇప్పుడు ఇరాన్ కూడా అట్లనే చేస్తుంది, ఇరాన్ కూడా అట్లనే చేస్తుంది. కాబట్టి ఇరాన్ మీద తప్పని పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళింది. జూన్ 13 తారీఖున యుద్ధము ప్రకటించింది. ఈ యుద్ధాన్ని ఆపరేషన్ ఏం చెప్పారు? టైటిల్ చెప్పండి. రైజింగ్ లయన్. లేచిందిగా సింహంలా మేము లేచాము, ఆడసింహంలా. మాకు దేవుడిచ్చిన ఈ జనాంగము ఆడసింహం వలె లేచును. దేవుడు మాకు ఆశీర్వదించాడు బిలాము ప్రవక్త ద్వారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మేము లేచాం. వాస్తవం అయితే ఇరాన్ చాలా స్నేహశీలత. ఇజ్రాయెల్ అంటే చాలా స్నేహశీలత అండి. ఇప్పుడు శత్రుత్వం అయ్యింది, కానీ అంతకుముందు అది చాలా స్నేహబంధము ఎలా ఉన్న చూడు. అందుకోసం రాజకీయ నాయకులు కానీ ఏ దేశం కానీ ఈరోజు మిత్రులు అంటారు, ఎప్పుడు శాశ్వతంగా మిత్రులుగా ఉండదు, రేపు శత్రువులు కావచ్చు. రాజకీయ నాయకుల్లో కానీ పార్టీలో కానీ అలాగనే దేశంలో కానీ ఎప్పటికి ఇట్లనే కుటుంబం కానీ ఎప్పుడు ఇట్లనే ఉంటామని కాదు. ఈరోజు స్నేహం అయితే రేపు శత్రువు కావచ్చు. ఈరోజు శత్రువులు అవుతున్నవారు రేపు మిత్రులు. ఏ శాశ్వతమైన మిత్రులు రాజకీయాల్లో ఉండదు, శాశ్వతమైన శత్రువులు ఏ పార్టీలో ఉండదు, శాశ్వతమైనటువంటి స్నేహశీలత ఏ దేశంలో ఉండదు, ఏ శత్రుత్వం ఏ దేశంలో ఉండదు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆ స్నేహశీలత ఉన్నట్టుగా ఉంటారు. వెంటనే మరి ఏమవుతుందేమో కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ శత్రుత్వం. అట్లాగా అయిపోయింది ఇరాన్. హల్లెలూయా. ఇరాన్ పాత పేరు పర్షియన్ అంటారు. ఏమంటారు? పర్షియన్. అసలు బబులోన్లో ఇజ్రాయెల్ ప్రజలు యూదా దేశస్థులు బబులోన్లో ఉన్నప్పుడు ఎవరిని విడుదల అంటే బబులోన్ 70 సంవత్సరాల తర్వాత వాళ్ళను పొమ్మని ఎవరన్నారండి? ఈ పర్షియన్ రాజులే అన్నారు, ఇరాన్ వాళ్ళే అన్నారు. కోరేషు రాజు కానీ, దర్యావేషు కానీ, అస్తాహశస్త రాజు కానీ, అహశ్వరోషు కానీ ఈ రాజులు వీళ్ళకి మద్దతు ఇచ్చారండి. మీ భూభాగానికి వెళ్ళండి, మీ దేవాలయాన్ని కట్టుకోండి, పోండి, మీ స్వదేశానికి మీరు ఇక్కడ ఉండొచ్చు, మీకు ఇష్టమైంది ఇక్కడ ఉండండి, కానీ మీ స్వదేశానికి వెళ్ళాలని మనసుంటే వెళ్ళండి అని చెప్పి వాళ్ళకు డబ్బు, ధాన్యము, నగలు, ఆభరణాలు, అన్ని సౌకర్యాలు అన్నీ అంటే అన్ని పరికరాలన్నీ, ఉపకరణములు అన్నీ ఇచ్చి పంపించారు, సౌకర్యం ఇచ్చి పంపించారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతో స్నేహం ఉంది. పాతకాలం చరిత్ర నుంచి ఇరాన్ అంటే ఎంతో స్నేహశీలత. ఇజ్రాయెల్ అంటే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఒక దేశంగా ఒక నేషన్గా ఫామ్ అయినప్పుడు ఇరాక్ చాలా స్నేహం. అసలు ఆ దేశాన్ని ఆ దేశాన్ని ఒక నేషనాలిటీగా ఆ దేశం స్వతంత్రం వచ్చిందంటగా టర్కీ ఆమోదించింది. గల్ఫ్ దేశంలో ఏ దేశం ఆమోదించలేదు. తర్వాత ఇరాన్ ఆమోదించిందండి. ఒక దేశంగా ఆమోదించింది. మిగతా దేశాలు ఈజిప్ట్ కానీ, సిరియా కానీ, లెబనాన్ కానీ, జోర్డాన్ కానీ, మరి ఖత్తర్ కానీ, కువైట్ కానీ, యమన్ కానీ, ఒమన్ కానీ ఏ దేశమో సౌదీ కానీ అనుమతించలేదు, దేశంగా గుర్తించలేదు. మీరు ఆక్రమించుకున్నారని, ఎప్పటికైనా మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేయటానికి ఉన్నామని కారాలు మీరాలు వాళ్ళ హృదయంలో ఉంది, గుండెల్లో ఉంది. కానీ ఇరాన్ మాత్రం సమ్మతించింది. ఆ దేశం స్వతంత్ర దేశంగా. టర్కీ సమ్మతించింది, ఇరాన్ సమ్మతించింది. అంత మాత్రమే కాదు, ఆ ఇరాన్ రాజు మరి ఈ అమెరికా అండదండలతో ఒక రాజు ఇరాన్కు రాజు అయ్యాడు. అతని పేరు మొహమ్మద్ రజాక్ షహా
మహమ్మద్ రజాక్ షా పాలవి అంటే పల్లవి కాదా, PHLAVI, పాలవి రాజ్. ఈ రాజు ఉన్నప్పుడు ఈ దేశానికి చాలా గ్యాస్ నిల్వలు ఇచ్చిండండి, క్రూడ్ ఆయిల్ ఇచ్చాడు, పంపించాడు. అందుకు ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసి తెలుసా, మిజైల్స్ వాళ్ళకు చక్కటి అంటే వ్యవసాయం రంగము చేయటానికి శాస్త్రీయపరమైనటువంటి పద్ధతులు నేర్పించారు. ఎడారిలో ఏ విధంగా వ్యవసాయం చేయొచ్చు, అది మన దేశం కూడా నేర్చుకుందన్నమాట. మన దేశం కూడా ఇరిగేట్ ప్రాజెక్ట్ అంటే ఇరిగేషన్ కొన్ని చాలా ఆధునికమైనటువంటి విప్లవ మార్పులు వచ్చినాయంటే ఆ దేశాన్ని బట్టే చాలా నేర్చుకున్నారు. అంత టెక్నాలజీ అన్నమాట. ఆ వ్యవసాయ రంగంలో సహకరించింది. శాస్త్రజ్ఞులను పంపించి వ్యవసాయం ఎలా చేయాలో, ఆధునికమైన వ్యవసాయం ఎలా చేయాలో నేర్పించింది. అలానే యుద్ధ రంగములో మిలిటరీ మిజైల్స్ నేర్పించింది, తయారు చేసే విధానము చాలా ఇచ్చిపుచ్చుకునేది ఉండే, సహకరించి ఉండే ఆ రాజు ఉన్నప్పుడు. 1953 నుంచి 1963 వరకు చక్కగా నడిచింది స్నేహశీలత, ఇచ్చిపుచ్చుకోవడం ఇజ్రాయెల్ ఇరాన్. అప్పుడు అమెరికా వాళ్ళు కూడా చాలా చక్కగా సహకరించారండో. అయితే ఆ రాజు ఏం చేసినట్టే మోడర్నైజ్ చేయాలి మా ఇరాన్ ప్రజలకు, మత సంబంధమైన ఆ సంకుచితంగా ఉండొద్దు, ఆ మతములో ఉన్నట్టు ఉండొద్దు, కొంచెం వెస్టర్నైజ్గా ఉండాలి అని వెస్టర్న్ కల్చర్, ఫార్వర్డ్ కల్చర్ తీసుకొచ్చారనమాట. అంటే హిజాబ్ ధరించుకునే అవసరం లేదు, మీకు ఇష్టమైతే చేసుకొని కష్టమైతే ఊకుండండి అని స్కూల్స్ కానీ అమ్మాయిలు స్కూల్ వెళ్ళాలి. అప్పటిదాకా స్కూల్ లేవన్నమాట ఇస్లాం మహిళలకు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్ స్కూల్ బంద్ చేసి తెలుసా, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు అమెరికా వాళ్ళను పంపబడినప్పుడు, ఎల్లగొట్టబడినప్పుడు ఇప్పుడు మతమే రూల్ చేస్తుంది కాబట్టి ఒక 6వ తరగతి వరకు అమ్మాయిలు చదవాలి, తర్వాత వంటింట్లకే పరిమితం, వంటింట్లో కుందేలాగా ఉండాలంతే. అసలు ఒక పురుషుడికి వాడుకోవటానికి అంతే, నువ్వు ఒక కర్మాగారుడు, ఒక పిల్లలు జన్మించడానికి ఒక మిషన్ లాగానే వంటింట్లోనే అనేది ఇప్పుడు పరిమితం అయిందన్నట్టు ఆఫ్ఘనిస్తాన్ మతపరంగా. కాబట్టి ఆ మత ఛాందస్తులో ఉండొద్దు అని చెప్పి మోడర్నైజ్ చేశాడనమాట ఆ రాజు. ఎవరు? మహమ్మద్ రజా షా. ఈ షా గారు ఏం చేశారంటే అమెరికా యొక్క మోడర్నైజ్ తీసుకొచ్చినప్పుడు ఈ మత గురువులకు నచ్చలే. అమ్మాయిలకి హిజాబు లేకుండా ప్లస్ స్కూల్స్ కాలేజీలను పెట్టింది, మళ్ళీ హోటక్కు పెట్టాడు. అప్పటిదాకా హోటక్కు లేదు మహిళలకు, హాస్పిటల్లో అలాగనే మహిళలకు హోటక్కు, స్కూల్స్, ఇలాగా అనేక అభివృద్ధి పదాల్లో వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చిందన్నమాట. అది నచ్చలే మత గురువులకు. మత గురువులకు నచ్చక మత గురువులు ఇప్పుడు ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ ఉన్నాడే, ప్రధానమంత్రి కంటే రాష్ట్రపతి కంటే సుప్రీం లీడర్, మతాధికారే లీడర్ అన్నమాట ఆ దేశానికి. అలా జస్ట్ రబ్బర్ స్టాంప్తో ఉంటారన్నమాట, అంతే పేరుకు మాత్రమే. ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ప్రెసిడెంట్ కానీ ఆ దేశానికి సుప్రీం లీడరు కేవలము ఎవరున్నారు? అయతుల్లా అలీ ఖమీనీ. అతని తండ్రి యుద్ధమం చేసినమాట, ఉద్యమం చేశాడు. అరే మన మతాన్ని తూట్లు పెడుతున్నాడు, వెస్టర్న్ కల్చర్ తీసుకొచ్చాడు, అంత అమెరికా పోకడలు తీసుకొచ్చాడు. ఇది చాలా మత వ్యతిరేకం అని చెప్పి మతం యొక్క రెచ్చగొట్టడం మొదలుపెట్టి ప్రజలను రెచ్చగొడితే, అలాంటి రెచ్చగొట్టేటువంటి ఆ భావాలను విన్నవారు ప్రభుత్వానికి ఆటంకం ఉంటే అంచివేశారనమాట ఆయన, పోలీసులతో, సైనికులతో, మిలిటరీతో. ఆ మత గురువులను పట్టి జైల్లో పెడితే అది బెయిల్లో పెడతారు. అలాంటి వాళ్ళను రెచ్చగొట్టే వాళ్ళని ఉంటే దేశ బహిష్కరిస్తే కొన్ని రోజులు ఈ యొక్క అయుత్తల్లా అమీన్ తండ్రి యొక్క ఆ వ్యక్తే ఫస్ట్ తీసుకొచ్చాడు, విప్లవం తీసుకొచ్చాడు, ఉద్యమం తీసుకొచ్చాడు. ఆయన ఇరాక్లో కొన్ని రోజులు తలదాచుకున్నాడు, తర్వాత ఫ్రాన్స్లో తలదాచుకొని పారిపోయాడు. కానీ అక్కడి నుంచి ఆయన
ఆయన రేడియో ప్రసంగాల చేత ఈ ప్రజలను రెచ్చగొడుతూ ఉన్నాడు అనమాట. అయితే అది చినికి తుఫానుగా ఏర్పడి ఎక్కడ ర్యాలీగా ఉంటే అక్కడ పోలీసులతోని కాల్ చేస్తే 400 మంది 500 మంది ఇలా చచ్చిపోతే ప్రజలే తిరుగుబడ్డారనమాట ఆ రాజు మీద. ఏ రాజు మీద? మహమ్మద్ రజా షా పాలవి. ఆ రాజు తరిమి కొడితే మిలిటరీ వాళ్ళు కూడా ఏకీభవించారనమాట. ప్రజల పక్షం ఉండి రాజుకు భద్రత ఇవ్వలేదు. రాజు ఏం చేసాను? నాకు భద్రత లేకుండా ఉన్నదని శ్రీలంక ఏమైంది, బంగ్లాదేశ్ ఏమైంది, రాత్రి ఉడాయించారు. రాష్ట్రపతులు ఉడాయించలేదా? ప్రెసిడెంట్లు, అధ్యక్షులు. అట్లాగా ఈయన పారిపోయింది. ఇక ఈ పారిపోయింది ఎందుకంటే ఇస్లామిక్ మూవ్మెంట్ తీసుకొచ్చింది కదా, రెవల్యూషన్ తీసుకొచ్చింది కదా, ఇస్లామిక్ రెవల్యూషన్ తీసుకొచ్చిందనమాట. ఎవరు తీసుకొచ్చారు? మత గురువు. ఏ మత గురువు? ఈ ఆయితుల్లా అలీ అమీనే తండ్రి ఆయితుల్లా. ఆయన కూడా పేరు ఆయితుల్లా. ఈ ఖుమీని ఏం చేసిండు? ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఇరాన్ ఏమంటారు, సుప్రీం లీడర్ ఉన్నారే ఆయితుల్లా. ఈ తండ్రి ఈ మూమెంట్ తీసుకొచ్చినప్పుడు వెంటనే పారిపోయింది కదా, దేశానికి రాజు పారిపోయింది కదా, ఆయన ప్లేస్లో ఈయన వచ్చి ప్రజలందరినీ మద్దతు కూడా కట్టుకొని ఇతడే సుప్రీంగా నిలబడి అప్పటిదాకా అనుకూలంగా ఉన్న ఇజ్రాయెల్కు ప్రతికూలంగా అయిపోయాడు. అప్పటి నుంచి శత్రుత్వం మొదలైందనమాట. 1978లో గద్దెక్కి 1979లో దాన్ని నేషనల్గా గుర్తించే విధంగా ఆ రాజు సంతకం పెట్టిండు కదా, దేశాన్ని గుర్తిస్తున్నామని. అది రద్దు చేసి అది భూ ఆక్రమం చేసింది. ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి దేశాలది పాలస్తీనా భూభాగాన్ని వీళ్ళు ఆక్రమించి చొరబడదారుగా అడ్డదారులు వచ్చి దేశాన్ని ఆక్రమించుకుని మా దేశం అని చెప్తున్నారు. ఆ దేశంగా మేము చూడము, స్వతంత్ర దేశముగా ఇజ్రాయెల్ దేశముగా మేము చూడమని దాన్ని రద్దు చేశారనమాట. అప్పటిసింది ఇరాను గల్ఫ్ దేశాలు, మిగతా గల్ఫ్ దేశాలు ఎలాగ శత్రుత్వం ఉందో ఈ ఇరాన్ దేశం కూడా శత్రుత్వం ఉంది దాని మీద. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ శత్రుత్వం నుంచి వాళ్ళు ఉగ్రవాదులను ఇరాన్ నుంచి యుద్ధమే కాకుండా వీళ్ళు శత్రువులుగా, ఇజ్రాయెల్కి శత్రువులుగా పెంచి పోషించడం చేశారు. ఈ పాలస్తీనా మూమెంట్ను మేమే స్వతంత్ర రాజ్యంగా మిమ్మల్ని నిలబెడతాం, వాళ్ళు ఎట్లా ఆక్రమించారో వాళ్ళు అట్లా తరిమి కొట్టే విధంగా హమాస్ అనే ఉగ్రవాదం, ఇరాన్ ప్రోద్బలంతో హమాస్ ఉగ్రవాదం స్టార్ట్ అయింది అక్కడ. తర్వాత లెబనాన్కు హిజ్బుల్లా ఉగ్రవాదం కూడా ఎవరు? ఇరాన్ నుంచెలే అక్కడ పెట్టారు. ఆ పైనుంచి ఉత్తర దిక్కు నుంచెలి, పక్కలో బల్లెం నుంచి హమాస్ ఉగ్రవాదం నుంచి అప్పటి నుండి గడబిడ మొదలు పెట్టారనమాట. ఇజ్రాయెల్ పక్కలో బల్లెంలో పైన ఉత్తర దిక్కు నుంచి యుద్ధమే, లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఉగ్రవాదంతో, హమాస్ ఉగ్రవాదంతో, తర్వాత యమాన్ నుంచి ఎక్కడ ఏంటిది హోతీ ఉగ్రవాళ్ళు వీళ్ళే పోషించడం. ఇలాగా అనేకమైన ఉగ్ర చర్యలు ఇరాక్ నుంచి, అలాగనే ఖత్తర్ నుంచి, కువైట్ నుంచి, ఇలా 4-5 ఉగ్ర సంస్థలకు వీళ్ళే డబ్బు సహాయం చేసి ఇజ్రాయెల్ను భూమి మీద లేకుండా అందరిని హతమార్చే విధంగా కుట్ర. ఇది సాతాను ప్రేరేపణ కాకపోతే ఏందండి? దేవుడు ఏర్పరచుకున్న వాళ్ళని ఒక్క ఇంటికి కూడా బీకలేరు. మీ మత గ్రంథం అలా ఉంటే దానికి దేవుడు బాధ్యుడు కాదు కదా. మీరు అకారణమైన ద్వేషం చేసుకుంటున్నారు. చరిత్ర చూస్తే వాళ్ళ అవిధేయతను బట్టి చెదరగొచ్చాడు, కానీ ఇప్పుడు వాళ్ళకు మారు మనసు పశ్చాత్తాపడితే వాళ్ళ భూభాగం వాళ్ళని తిరిగి దేవుడిచ్చిన వాగ్దానం, హిజ్కియా ద్వారా వాగ్దానము, ఇర్మియా ద్వారా వాగ్దానము, యెషయా ద్వారా వాగ్దానము, మోషే ద్వారా వాగ్దానము ఆ సారముగా ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, హోషేయ నుంచలే మలాకి ప్రవక్త, 12 చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలతో చిన్న ప్రవక్తలు, దానియేలు ప్రవక్త, వీళ్ళందరు ప్రవక్తల యొక్క సారాంశం ఏం తెలుసా? చెదిరిపోయిన ఇజ్రాయెల్ పిల్లలందరూ మళ్ళీ ఒక దేశంగా సమకూర్చబడతారు అంత్య దినాల్లో.
అదే అక్షరాలు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే మీరు తెలుసుకోండి, అంత్య దినాలు సమీపించున్నాయి. అప్పుడే నా రాకడ సమీపిస్తుందని మీరు తెలుసుకోండి అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఇన్ని ఉగ్రవాదాలు, ఒక్కొక్క ఉగ్రవాదం హిజ్బుల్లాను అంటే ఏర్పడేసింది ఇజ్రాయెల్, హమాస్ను ఏర్పడేసింది, కమాండర్లను, ఆ అధికారులను. తర్వాత హౌతీ ఉగ్రవాదం కూడా ఏర్పడేసింది, మిగతా ఉగ్రవాదం కూడా ఏర్పడేస్తుంది. ఇప్పుడు ఇరాన్ అసలు గవర్నమెంట్ దాని మీద మొత్తం భూమి మీద లేకుండా చేస్తామని చెప్పి రహస్యంగా న్యూక్లియర్ బాంబులు పెడుతుందన్నమాట. నైట్రోజన్ బాంబులు అంటే న్యూక్లియర్ బాంబులు. ఆ బాంబులు పడితే 500 సంవత్సరాల వరకు గడ్డి మొలవదండి. ఒకవేళ అక్కడ మనుషులు ఉంటే అంగవైకలే, అనారోగ్యంతో. అలాగ బాంబులు చేస్తున్నారు. ప్రతి దేశానికి ఒక మినహాయింపు ఏంటంటే, పిల్లల యొక్క దవాఖాన కానీ, వాటర్ ఇరిగేషన్ సిస్టమ్ కానీ, ఈ న్యూక్లియర్ బాంబుకు ప్రధానమైనటువంటి ఒక ముడి సరుకు ఉంది. ఏంటిది? యురేనియం. ఎస్, అది మందులకు వాడుతారు. పిల్లల హాస్పిటల్లో కానీ, ఆ నీళ్ళ విషయంలో కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో కానీ, మరి అది ఎట్లా వాడుతారో అది నాకు అవగాహన లేదు, కానీ దాంట్లో వాడతారట. అది ప్రపంచ దేశాలకు నమ్మబడుతుంది. దాని కొరకే మేము వాడుతున్నాం. ఇది ఐక్యరాజ్య సమితి కూడా నిఘా పెట్టింది, దానికోసమని వలుకుతున్నారు. కానీ రహస్యంగా టన్నల్లో న్యూక్లియర్ బాంబులను తయారు చేస్తున్నారు. రోజుకు ఏంటిది, ఇప్పటిదాకా యురేనియము 10%, 20%, 30%, 60% దాకా తీసుకొచ్చారన్నమాట. అంటే దాని పవర్ని పెంచుతూ ఉందన్నమాట. అది బాంబులు తయారు చేసింది అనేది ఇది పసిగట్టింది. ఇది చాలా ఖతర్నాక్. ఆ దేశంలో ఏం జరుగుతుందో, పలాని ఇజ్రాయెల్ దేశం మీద ప్రమాదం పెడతాం, అంటే యుద్ధం చేద్దామని ఇక్కడ రహస్యంగా అనుకుంటే దేవుడు అక్కడ వాళ్ళకి తెలియజేస్తాడు. అట్లాగా పాత నిబంధనలు ఉన్నది. ఎలీషా కాలంలో సిరియా రాజ్యము మాటికి ఇజ్రాయెల్ మీద వ్యూహంతో పథక రచన చేసి వ్యూహంతో దాని మీద పడదామంటే వీళ్ళు అనుకున్న విషయాలన్నీ ఎలీషా ద్వారా రాజుకు చెప్పబడుతున్నాయి. అరే, మనలో ఎవడో ఉన్నాడురా నమ్మకద్రోహులు అంటే, నమ్మకద్రోహులు ఎవరు లేరు రాజా. మనం ఉన్నవన్నీ మన ఇంటి పక్క పొంటే మన తలుపు సాటుగా, మన తలుపు సందులో విన్నట్టుగా వాళ్ళకు ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా ద్వారా మన విషయాలన్నీ తెలిసిపోతున్నాయి. వాళ్ళు రాజుకు చెప్పి అప్రమత్తం చేసుకుంటున్నారు. అట్లనే శత్రు రాజ్యం, ఇజ్రాయెల్ దేశానికి శత్రు రాజ్యము ఏదైతే అపాయం తలపెడుతున్నటువంటి రహస్యాలు ఉన్నాయో, ఆ వ్యూహాలు, పథకాలు అన్ని దేవుడికి తెలిసిపోతే దేవుడు వీళ్ళకి తెలియజేస్తున్నాడు. అలాగ తెలియజేయటానికి వీళ్ళకు ఒక ఇంటెలిజెంట్ సంస్థ ఉంది. అదే ముసాద్, స్పై ఏజెంట్స్ ఉన్నారు. వీళ్ళకు గూఢాచారులు ఉన్నారు. ఆ గూఢాచారుల యొక్క సంస్థనే ముసాద్. ఆ ముసాద్ సాధారణంగానే మనలోకలుగా అయిపోతారు, కానీ మన రహస్యాలన్నీ వాళ్ళ దేశానికి ముప్పు ఉన్నది, అపాయం ఉందంటే వాళ్ళకి తెలిసి ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి తెలియజేయబడుతుంది. ఎక్కడైతే మా దేశానికి అపాయం కానీ గురిపెట్టి చంపటానికి పథకం రచిస్తున్నారో, వాళ్ళకు వ్యూహాలు రచిస్తున్నారో, వ్యూహం పన్నుతున్నారో, అది భగ్నం చేయటానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. అట్లాగా టన్నులు అంటే తెలుసా, గుహలో టన్నల్లో వీళ్ళు న్యూక్లియర్ చేస్తున్నారు. ఇక 60% అయింది. ఇంకా రెండు వారాలు అయితే, ఇక 15 రోజులు అయితే అది ఒక ఆకారం వచ్చేస్తుంది. ఎవరు తిరుగులేదు. మొట్టమొదటిగా గురి ఎవరి మీద? ఇజ్రాయెల్ మీద. ఆ గురిని మేమే లేస్తామని చెప్పి రైజింగ్ లయన్ అని చెప్పి వీళ్ళు ఇప్పుడు ధ్వంసం చేస్తున్నారు. శాస్త్రజ్ఞులు 9 మంది శాస్త్రజ్ఞులను పట్టణ పెట్టారు. దానికి కారకులైన వాళ్ళు ప్లస్ కమాండర్లను చంపేస్తున్నారు. నిన్న 2 కమాండర్లను చంపేశారు ఇజ్రాయెల్ వాళ్ళను. అయితే ఇరాన్ వాళ్ళు కూడా బాంబులు వేస్తున్నారు. బెర్షెబా బైబిల్లో ఉంది, ఆ దక్షిణ దిక్కు సరిహద్దు. బీర్షెబా అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆ ప్రాంతంలో హాస్పిటల్ మీద పెట్టారు. మీకు తెలుసా అండి, హాస్పిటల్
కింద గార్డెన్స్ అంటే పిల్లలు ఆడుకునే అక్కడ బాంబులు పెట్టారు, ఆడ బాంబులు మిసైల్ చేస్తున్నారు. ఇలాంటి మిసైల్స్ కాదండి, బాలిస్టైన్ మిసైల్స్. అంటే ఇది చాలా ప్రమాదకరమైనది, చాలా ప్రమాదకరమైన మిసైల్స్ చేస్తున్నారు. 100 మిసైల్స్ చేస్తున్నారు. వాళ్ళకి రాడర్ ఉంది, డిఫెన్స్ సిస్టమ్ ఉంది. కానీ 100 వేస్తే 90%, 97% పనిచేస్తుంది. 3% అక్కడిక్కడ పడుతుంది అనమాట. అక్కడిక్కడ పడుతున్నా కూడా వాళ్ళు వేసేటప్పుడే సైరన్ మోగుతుంది. వాళ్ళకు ఫోన్లు మోగుతాయి, ఫ్లాష్ వస్తుంది, యాప్ ఉంటుంది. ఎన్ని నిమిషాల్లో పడబోతుందో, ఎన్ని నిమిషాల్లో మీరు పక్కపొంటున్నటువంటి ఐరన్ రూమ్లో, అంటే మీరు బంకర్లో, ఐరన్ బంకర్లో మీరు దాక్కోవాలి అని చెప్తారనమాట. ఆ సైరన్ మోగిన కొలది ఈ బెర్షాబా మీద బాంబులు పడ్డాయి, హాస్పిటల్ మీద. ఆడ అందరు గాయపడ్డా, అంటే అందరూ హాస్పిటల్ ఎందుకు వస్తారని అనారోగ్యంతోనే కదా. యుఎస్ఏ అంటే ఎమర్జెన్సీ కేర్లో ఉన్నవారు, ఐసీయూలో ఎమర్జెన్సీ, దాంట్లో క్రిటికల్ ఉన్నటువంటి పేషెంట్లు ఆ బాంబు పడే లోపల ఏం చేశారు, వాళ్ళు అండర్ గ్రౌండ్ పోయారు. అట్లా ఒకవేళ పోకపోతే మస్తు మంది ప్రాణ నష్టం ఉండేది, చాలా ప్రాణ నష్టం ఉండేది. దేవుడే వాళ్ళకి తెలియజేస్తాడు. ఆ సైరన్ మోగిన వెంటనే వాళ్ళు నిర్లక్ష్యం ఉండరు, వెంటనే అండర్ గ్రౌండ్ షెల్గిపోతారనమాట. అట్లాగా చాలా మట్టుకు వాళ్ళ ప్రాణము కాపాడుకుంటారు. కొంతమంది అశ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే ఒక 15 మంది దాకా చచ్చిపోయారు. కానీ వాళ్ళు ఒక్క పౌరులు చచ్చిపోతే బయట వాళ్ళని 100 మంది కాదు 1000 మంది వేస్తారు. ఎందుకంటే బైబిల్లో ఉంది కదా, మీలో ఒంటరైన వాడు 1000 మందితో సమానం. అది ఫుల్ఫిల్ చేస్తారు వాళ్ళు. ఇక్కడ హమాస్ ఉగ్రవాదులు కొంతమందిని కిడ్నాప్ చేశారు కదా, ఇంకా 56 మంది ఇంకా వాళ్ళ చెరలో ఉన్నారు. అది విడిపిస్తే మీ యుద్ధం ఆపుతాం కదా. యుద్ధం ఆపు అని ఐక్యరాజ్య సమితితో పాటు ప్రపంచం గగ్గోలు పెడుతుంది. వీళ్ళకి అమెరికా అండ ఉన్నది, వాళ్ళ అండ లేకున్నా కానీ వాళ్ళ దేవుడే అండ అండి. ఈ విషయం తెలుసు కాబట్టి అమెరికా అండ ఉంటుంది. ఫ్రాన్స్ దేశం కానీ, జపాన్ కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ ఈ ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్. దీనికి ఇరాన్కు, రష్యా, చైనా, లెబనాన్, చెప్పండి, సౌదీ, లెబనాన్, టర్కీ, లిబియా, వీళ్ళ సపోర్ట్, ఉత్తర కొరియా, వీటికి సపోర్ట్. ఇప్పుడు మనము గత కొన్ని సంవత్సరాల క్రితమే వాక్యం నేర్చుకున్నాం. 20 సంవత్సరాల క్రితమే, 20 సంవత్సరాల క్రితమే, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాల క్రితమే ఈ వాక్యం ఇప్పుడు నెరవేర్చబడుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము ఏదో మమ్మలను థ్రెట్ అంటే మనం భయపెట్టే వాళ్ళను మేము తప్పని పరిస్థితుల్లో వాళ్ళను భయపెట్టే విధంగా కలుగుతుంది. కానీ మేము పర్పస్గా అందరిని ప్రేమిస్తాం. మేము ఎలా బ్రతుకుతాం ఇతరులు కూడా అలా బ్రతకాలి అని చెప్పి ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధానికి ఎందుకు ఇస్తుందంటే, ఇప్పుడు మా దేశాన్ని తీసేస్తుంది, రేపు మీ దేశాలు కూడా తీసేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాబట్టి మా దేశ రక్షణ కోసం ప్రపంచ దేశాల రక్షణ అర్థమై ఆ న్యూక్లియర్ వ్యవస్థను రాడని మొత్తం తీసేస్తున్నా అని చెప్పి ఆ బాలిస్టర్ మిజైల్స్ను కానీ వాళ్ళ యొక్క కర్మాగారం ఎక్కడెక్కడ బాంబులు పెడతారో ఆ నటో ఆ ప్రాంతంలో దాని రాజధాని ప్రాంతంలో కూడా అన్ని కూలగొడుతుంది. వాళ్ళు జనస్రవంతుల బాంబులు వదిలిపెట్టారండి. వీళ్ళు చాలుగా ఏం చేస్తారంటే హాస్పిటల్ కింద పెడతారు, లేకపోతే చిల్డ్రన్స్ స్కూల్స్ కింద పెడతారు. వాళ్ళు కింద పెట్టేది ఉన్నప్పుడు వాళ్ళ ఆ బాంబులో దాని మీద బాంబులు వేసినప్పుడు ఆ పిల్లల స్కూల్ కూలిపోతుంది కదా, ఆ హాస్పిటల్ కూలిపోతుంది. అగో చూడు, పిల్లలు చూస్తలేరు, వీళ్ళు హాస్పిటల్ చూస్తలేరు. ఇంత దయాదాక్షిణ్యం లేదని ప్రపంచం మీద గగ్గోలు పెట్టడం. కానీ వీళ్ళు మాత్రము ఈ ముసాద్ ఇన్స్టిట్యూట్ మిలిటరీ స్థావరాలు, ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలు వాళ్ళకి సాధ్యం కాదు వాళ్ళకు టార్గెట్ పెట్టడానికి. సామాన్య ప్రజలను టార్గెట్ పెట్టి చేస్తాం. అయితే ప్రియ దేవులారా,
వాళ్ళు లయన్గా లేచారు. కానీ నిజమైన లయన్స్ వాళ్ళు అనుకుంటున్నాం కానీ యూదా గోత్రము కొదమ సింహము యేసయ్య. హల్లెలూయా. యేసయ్య నమ్మిన వారు నిజమైన లయన్స్. వాళ్ళు ఈ యుద్ధము వారు భౌతిక యుద్ధం చేస్తే మన ఆత్మీయ దురాత్మ సమూహంతో దుష్టులతో ఈ లోక శరీరాలతో కాదు మన యుద్ధము. అంధకార శక్తుల మీద మనకు యుద్ధం యుద్ధం యుద్ధం. వారినైనా వీరినైనా, ఇరాక్ వాళ్ళైనా, ఇరాన్ వాళ్ళైనా, ఇజ్రాయెల్ వాళ్ళైనా ఏ సైడ్ రక్షకుడు అంగీకరిస్తలేరు వాళ్ళు. వీరైనా వారైనా దేవుడు అంత్య దినాల్లో తోడు ఉంటాడన్నాడు కాబట్టి వాక్యంగా వాళ్ళకు తోడుగా ఉండి వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తున్నంత మాత్రాన ఇజ్రాయెల్ వాళ్ళు గొప్పోళ్ళని కాదు. వాళ్ళు ఏసై నమ్మకపోతే మనం నరకంపోతారు. ఇరాన్ వాళ్ళు కూడా మా మత ప్రకారం, ఖురాన్ ప్రకారం మేము నిష్టగా చేస్తున్నాం, మేము కాపాడుకుంటాం మా మతాన్ని కూడా రక్షకుడు నమ్మకపోతే, ఏసై నమ్మకపోతే వాళ్ళు కూడా నరకంపోతారు. జన్నతికి పోతారని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు హెవెన్కి పోతారని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళైనా వాళ్ళైనా ఏసై నమ్మది హెవెన్కి పోరు, జన్నతికి పోరు, పరలోకానికి పోరు. వారికి వీరికి ఎవరికైనా మనం ప్రార్థన చేయాలి. క్రైస్తవులే వారికైనా మనమే, ఇరాన్ వాళ్ళకైనా, గల్ఫ్ దేశస్తులకు, అరబ్ దేశస్తులకు, ఇజ్రాయెల్కైనా మనమే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకొరకు ఈ వాక్యం ఎందుకు వింటున్నామంటే భూతుల మీద ఇజ్రాయెల్ దేశాన్ని ఒక క్లాక్గా పెట్టాడు, దేవుని గడియారముగా. ఎందుకంటే దేవుడు రాకడ, ఏసై రాకడ, ఏసై చెప్పినట్టుగా, ఏసై నమ్మి ఏసై చెప్పినట్టుగా జీవితంలో కట్టుకుంటూ ఆయన పక్షమున మనం నడిచినప్పుడు ఆ సిద్ధపాటు ఉన్న వారిని తీసుకుపోవడానికి రాబోతున్నాడు. అయితే ముందుగా ఈ ఇరాన్తో యుద్ధం జరిగినప్పుడు ఇజ్రాయెల్ గెలుస్తుంది, దాని సందేహం ఏం లేదు. ప్రపంచం అంతా దాని దిక్కే ఉన్నా, ఇది ఒక సింగిల్ ఒకటే ఉన్నా, లయన్ సింగిల్ ఒకటే వస్తుందిగా, సింగిల్ ఒంటరిగా వస్తుంది. సింహము సింగిల్గా ఒకటే ఉంటుంది. అమెరికా మద్దతు ఇచ్చినా మద్దతు ఇవ్వకుండా దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి. ఈ ఇరాన్ మీద యుద్ధం అయిన తర్వాత ఇరాన్ ఓడిపోతుంది అంటే కవింపు చర్యలు కదా. ఆ దేశము మొత్తము తీసేస్తామంటే ఎవరు కోరు. వాళ్ళ యొక్క దేశం కాపాడుకున్నటకు ఆత్మాభిమానంగా ఉన్న మేము మా దేశం కాపాడుటకు, మా పౌరులను కాపాడుటకు తప్పని పరిస్థితులు యుద్ధం చేయవలసి వస్తుంది అని చెప్పి ఒకప్పుడు స్నేహంగా ఉన్నటువంటి దేశం ఇప్పుడు శత్రువుగా మారిపోయి యుద్ధంలో పరాజయం అవుతుంది. అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ కొంచెం సేహ తీర్చుకుంటుంది, నెమ్మది తీసుకుంటుంది. ఎందుకంటే ఈ యుద్ధంతో దాని ప్రభావం ఏంటిదో, దాని ప్రతాపం ఏంటో అందరూ చూశారు కదా. కిక్కుమన్నారు కొంతవరకు, కొన్ని సంవత్సరాలు, అట్లా 2-3 సంవత్సరాలు, ఇంకా అంతకంటే తక్కువనే కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు. మనం చెప్పజాలం దేవునికి. అది దేవుడి యొక్క గడియారంలో మనం చూసినప్పుడు ఆ సూచనలు కనబడతాయి. ఎందుకంటే వాళ్ళు దేవాలయం కట్టుకుంటారు, అనుదిన బలులు స్టార్ట్ అవుతుంది. ఆ సమయంలో కిమ్ముగా ఇప్పుడు ఓడిపోయినట్టుగా పరాభవంగా ఉన్న వీళ్ళు లోపల ద్వేషం పెంచుకొని రష్యా నాయకత్వం ద్వారా అందరూ సమూహంగా సంకీర్ణ దేశాలు, ఇది ఒక దేశం ఒకదాని మీదకి వస్తారన్నమాట. అప్పుడు అంతిమ సమాప్తం అవుతుంది. అంటే దేశము ఒక దేశంగా, వైశ్విక కుటుంబం, ఈ యుద్ధం ఏంది, ఉన్మాదం ఏంది, యుద్ధ పిపాసం ఏంది, ఇది ఏంది అంతా ఒకరు చంపుకోవడము, ఒకటి తప్పితే ఒకటి అని సగటు దేశానికి, సగటు పౌరులకు ఏమొస్తుంది తెలుసా? వికాసం వస్తుంది అనమాట, విరక్తి కలుగుతుంది. మనం యుద్ధాలద్దు, మనమందరం ఒక కుటుంబం, ఇప్పుడు మనకు కులం అని, మతం అని వేరు బంధాలు చేసుకుంటేనే దేశాలు వేరు బంధం చేసుకుంటే యుద్ధాలు కులం ద్వారా, మతం ద్వారా, దేశం ద్వారా మనమందరం వసదైక కుటుంబంగా అందరం అక్కచెల్లెలాగా ఉందాం. ఇది లోకమంతా, ప్రపంచమంతా, ఈ భూమి మీద ఉన్న ప్రపంచాలన్నీ ఒక కుటుంబంగా ఉందామని చెప్పి 10 మంది రాజులు గల్ఫ్ దేశంలోనే, ఏ నాగరికత అయితే గల్ఫ్ దేశం స్టార్ట్ అయిందో ఆ నాగరికత అక్కడిని ముగించబోతుంది. అంతిమ ప్రభుత్వము, సంకీర్ణ ప్రభుత్వము, 10 మంది రాజులు వేస్తారు. ఒక దేశంగా, ఒక నేషన్గా, ఒక కరెన్సీగా, ఒక పరిపాలన కాబోతుంది విత్ ఇన్ షార్ట్లో. కాబట్టి మనం కొంచెం ప్రార్థన, విశ్వాసం కలిగి వాక్యములో, దేవుడి కృపలో ఎదుగుతూ ఉండాలి. అశ్రద్ధ, నిర్లక్ష్య వైఖరి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఇలా ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే మనము చూసి మనము అప్రమత్తం లేకపోతే
మనము తన పర్యావసనం పొందుకుంటాం. మనం కూడా అసలైన సిసలైన వాళ్ళకే కాదు, ఈ వాగ్దానం అసలైన సిసలైన క్రైస్తవులకు యూదా గోత్ర కొదవ సింహం అంటే మనమే సింహం కాబట్టి మనము సింహంలాగా లేచి క్రూర జంతువులాగా ఉన్నటువంటి దురాత్మ శక్తులు ఉంటాయి, వాటి ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదానికి కారణభూతుడమైన మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. నీ వాక్యల చేత మమ్మలను ప్రభా అయా వాక్య అనుగుణంగా అవగాహన కలిగే విధంగా అయా గల్ఫ్ దేశస్తులో కానీ ఇజ్రాయెల్లో కానీ ప్రభా వారైన వీరైన సమానులే తండ్రి. వారు రక్షకుడు నమ్ముకోవాలి, వీరు రక్షణ పొందాలి. అంత్య దినాలు సంభవించే సంభవాల యొక్క గడియారంగా ప్రభా నీవు యూదులకు పక్షముండి ఈ చివరి దినాల్లో వారికి ఇచ్చిన మాట చొప్పున ప్రభా వాళ్ళను గెలిపిస్తూ వారికి అంత్య దినాల్లో వారి యొక్క దేశంలో ఏ విధంగా కావాలో ఓ గడియారంలాగా మాకు చూపించాం. అంతే తప్పించి వారేదో గొప్ప వాళ్ళని వేరే వాళ్ళని కాదు తండ్రి. అందరూ సృష్టించిన నీవే, అందరినీ ప్రభావం బ్రతికించింది నీవే, అందరికీ నువ్వు తోడుగా ఉండే దేవుడు నీవే. అందుకోసం భూతిగంతం నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమన్నావు, యూదులను పొందమన్నావు. అలానే గల్ఫ్ దేశస్తులను ఇదిగో ప్రభా అన్ని దేశస్తులను నీ వైపు చూడమన్నావు. నేను నమ్ముకుంటేనే మాకు రక్షణ తండ్రి, లేకపోతే మా మతము కానీ మా కులము కానీ మా దేశం కానీ మమ్మల్ని రక్షించదయ్యా. ప్రభా స్తోత్రము తండ్రి. ఈ అంత్య దినాల్లో ఈ కడవ దినాల్లో ప్రభా నీవు మాత్రమే మాకు ప్రాణం పెట్టి విమోచించినావు గనక నీ విమోచనను మేము అనుభవిస్తూనే నీ మాటగా నీ మాటలో నువ్వు చెప్పినట్టుగా మేము గొప్పగా వాక్యం చదివి వాక్య పఠనంగా ప్రవర్తించే విధంగా ప్రార్థన చేసే విధంగా దురాత్మ సమూహం యొక్క దురాత్మ శక్తుల మీద జయం పొందే విధంగా ఒక ప్రభా రైజింగ్ లయన్గా ప్రభా ఆయా స్తోత్రము తన చీకటి శక్తులతో పోరాడే యోధులుగా యూదా గోత్రం కొదవ సింహముగా అయ్యా ఆ రక్షకుని నమ్ముకున్నప్పుడు మేము కూడా సింహం పిల్లలు తండ్రి. అలాగా ప్రభా శక్తివంతులుగా ముందుకు సాగు సాధించమని, ఆత్మీయ యుద్ధములో ఆత్మీయ ప్రభావం కలిగి ముందుకు సాగు సాధించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగా ప్రభా పిరికితనము లేకుండా ప్రభా స్తోత్రం ధైర్యము కలిగి ప్రభు స్తోత్రము తండ్రి నీ మాట చొప్పున ఆదరణ కలిగి ఇజ్రాయెల్ ప్రజలు ఏ విధంగా అయ్యా శత్రు రాజ్యాల మధ్యలో ఏ విధంగా ఉందో ఎక్కడ వెనకకుండా అదనకుండా జనకకుండా యుద్ధానికి ప్రభా వెనకాడకుండా వారిని మేము బ్రతుకుతూ ఇంకొన మేము సహకారంగా బ్రతికించే విధంగా మేము ఉంటాం. కానీ మా జోలికి వస్తే మేము సహించేది లేదని ఆ చిన్న దేశం ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో ప్రభా మేము కూడా లోకములో మేము ప్రభా దేవుని నమ్ముకున్న వారు యథార్థంగా నేను వెంబడించిన వారు చిన్న మంద భయపడకూడదు పరలోక రాజ్యము మీదంటున్నావు వారి పక్షం నిలబడి తండ్రి. ఇజ్రాయెల్ దేశం ఎలాగా భౌతికంగా ఎదుగో ప్రభా ఎదుర్కొంటుందో మేము ఆధ్యాత్మికంగా ఎదుగో ప్రభా దురాత్మ సమూహాన్ని అలా ఎదుర్కొనే విధంగా ముందుకు సాగు సాధించమని ప్రార్థన చేస్తున్నాం. మనుషుల్లో జరుగుతున్న వ్యతిరేకమైన కార్యాల మీద మాకు యుద్ధముగా ఆత్మీయ యుద్ధములో మేము ఎప్పటికప్పుడు తండ్రి ఒక లయనుగా ప్రభు నీ జీవము కలిగి నీ ప్రభావం కలిగి నీ శక్తి కలిగి నీ ఆశీర్వాద ప్రభావంతో ముందుకు సాగుటకు సాహించాం. ఉదయకాల ప్రార్థన సాయంత్రం కాల ప్రార్థన సహవాసం కలిగి ఉండటకు సాహించాము. వ్యక్తిగత ప్రార్థన పూర్వకంగా వాక్యం చదవడము నిర్లక్ష్య వైఖరి ఉండకుండా ప్రతి మందగించేతనము ప్రతి నిర్లక్ష్యము ప్రతి ఒక్క మందగించే విధంగా అయా నిర్లక్ష్య వైఖరి అలానే నిద్రపోతనము ప్రతి విధమైనటువంటి సోమరితనం వేసినాము దూరపరచబడుగాక. నీ జీవము కలిగి చురుకు కలిగి ప్రభా ఒక లయనుగా ప్రభా అయ్యా ప్రభా యూదా గోత్ర కొదమ సింహమైన యేసయ్యా నీ అనుగ్రహము మా కలుగుటకు సాధించమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి బలమును దయచేయండి తండ్రి. ఒక రైజింగ్ లయన్గా ముందుకు సాధించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ కృప నియంత్రణ ఉండునుగాక. ప్రార్థన పొందున్నారు యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.